నేనెవరు? ఈ ప్రశ్న మనలో చాలా మందికి తెలుసు. ఇది భగవాన్ రమణ మహర్షి చెప్పిన ఒక శక్తివంతమైన సాధన. కానీ చాలా మందికి ఈ ప్రశ్న వేయడం తెలుసు, కానీ దానిని ఎలా వెతకాలో తెలియదు. నేను ఎక్కడ వెతకాలి అనే ప్రశ్న మనలో చాలా మందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం బయట ప్రపంచంలో, పుస్తకాల్లో లేదా గురువుల దగ్గర దొరకదు. అది మనలోనే ఉంది. రమణ మహర్షి చెప్పేవారు, మోక్షం లేదా ఆత్మజ్ఞానం పొందడానికి మీరు కొత్తగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు వెతుకుతున్నది ఇప్పటికీ మీలో ఉంది. మనం అనుకుంటాం మోక్షం అంటే ఏదో కైలాసంలోనో, వైకుంఠంలోనో లేదా హిమాలయ గుహల్లోనో ఉంటుందని. కానీ మహర్షి చెప్పేది ఏమిటంటే ఆత్మజ్ఞానం అనేది మీరు నివసించే మీలోనే ఉంది. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఉంది. మన దగ్గర ఉండే వస్తువును పోగొట్టుకున్నప్పుడు దాన్ని మనం ఇంట్లో వెతుకుతాం లేదా మనకు తెలిసిన ప్లేస్లో వెతుకుతాం. అలా అని ఆ వస్తువు వెతకడానికి మనం అడవుల్లోకి వెళ్ళాం. మనం వెతుకుతున్నది మనలోనే ఉంది కాబట్టి దానిని మనలోనే వెతకాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రపంచమంతా వెతుకుతున్నాం. మనం ఆలయాలకు వెళ్తాం, పుణ్యక్షేత్రాలు తిరుగుతాం, వేల పుస్తకాలు చదువుతాం. ఇవన్నీ మన మనసును శాంతపరచడానికి సహాయపడవచ్చు, కానీ అసలైన సమాధానం మన లోపల మాత్రమే దొరుకుతుంది. రమణ మహర్షి బోధనల సారాంశం ఏమిటంటే మన మనసులో వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి భావం నేను అనే మూల ఆలోచన నుండి వస్తుంది. ఉదాహరణ చూస్తే మనం ఒక ఆలోచన చేశామనుకోండి, నేను ఆఫీస్కు వెళ్ళాలి. ఇందులో నేను అనే భావం ఉంది. నేను ఆనందంగా ఉన్నాను, నేను బాధపడుతున్నాను, నేను కోపంగా ఉన్నాను. ఈ ప్రతి భావనలో నేను అనే ఆలోచన మూలంగా ఉంది. మహర్షి ఏం చెప్పారంటే మనసులో వచ్చే ప్రతి ఆలోచనను వెంబడించకుండా ఆ ఆలోచనకు మూలమైన నేను అనే భావాన్ని గమనించండి. ఈ నేను అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్న ఒక సాధనంలా పనిచేస్తుంది. సాధారణంగా మన మనసు ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు, ఒక భావం నుండి మరో భావానికి దూకుతూ ఉంటుంది. దీనిని మనం మనోవేగం అంటాం. ఈ మనోవేగాన్ని ఆపడానికి మనకు చాలా కష్టం. కానీ మనం నేను ఎవరు అనే ప్రశ్న వేసినప్పుడు మనసు వెంటనే నిశ్చలంగా మారుతుంది. ఇది ఒక కరెంట్ షాక్ లాగా పనిచేస్తుంది. ఈ సాధనను ఎలా చేయాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. మీకు కోపం వచ్చిందనుకోండి, అప్పుడు మీకు వచ్చే మొదటి ప్రశ్న ఎవరికి కోపం వచ్చింది? దానికి సమాధానం నాకు కోపం వచ్చింది. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు, కానీ మహర్షి బోధన ఇక్కడితో పూర్తి కాలేదు. దానికి రెండవ ప్రశ్న ఈ నేను ఎవరు? ఇక్కడ మనం మన లోపలికి వెళ్ళాలి. నేను అని పిలువబడుతున్నది ఒక శరీరం కాదు, ఒక పేరు కాదు, ఒక మనసు కూడా కాదు. అలా లోతుగా వెళ్తూ ఉంటే మన ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మనసులో వేగం తగ్గి ప్రశాంతత వస్తుంది. ఇలా మనం ప్రతి ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించుకోవాలి. నాకు భయం వేస్తుంది, ఈ నేను ఎవరు? నాకు ఆకలి వేస్తుంది, ఈ నేను ఎవరు? ఇలా చేస్తూ ఉంటే చివరికి నేను అనే ఆలోచన కూడా తన మూలాన్ని కనుక్కొని అందులో కలిసిపోతుంది. ఆ సమయంలో మనకు మన ఆత్మస్వరూపం ప్రత్యక్షమవుతుంది. అక్కడ మాటలు ఉండవు, ఆలోచనలు ఉండవు, భావాలు అస్సలు ఉండవు. కేవలం ప్రశాంతత, ఆనందం, శాశ్వతమైన శాంతి మాత్రమే ఉంటాయి. ఇదే ఆత్మజ్ఞానం. రమణ మహర్షి బోధనలు చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ వాటిలో చాలా శక్తి ఉంది. ఆయన ముఖ్యమైన సందేశం ఇదే: నేను ఎక్కడ వెతకాలి అంటే మీలోనే వెతకాలి. బయట ప్రపంచంలో మనం వెతికితే మనకు కొత్త కొత్త ఆలోచనలు, సమస్యలు మాత్రమే దొరుకుతాయి. మనం మన మనసు లోపలికి వెళ్తే మనకు శాశ్వతమైన శాంతి మరియు ఆనందం దొరుకుతుంది. మన మనసు ఒక నది లాంటిది. నది ఉపరితలంపై చాలా అలలు, కదలికలు ఉంటాయి, కానీ నది లోపలికి వెళితే అది చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. మన మనసు కూడా అంతే. మనసు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది, కానీ మనం లోపలికి వెళ్ళినప్పుడు మనకు ప్రశాంతత లభిస్తుంది. ఈ గొప్ప జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఒక చిన్న సాధన చేద్దాం. ఈ వారం మీరు ప్రతిరోజు కేవలం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దానిని వెంబడించకుండా కేవలం ఈ ప్రశ్న వేయండి: ఈ ఆలోచన ఎవరికి వస్తుంది? దానికి జవాబు నాకు అంటారు. వెంటనే మరో ప్రశ్న వేయండి: ఈ నేనెవరు? ఇలా చేస్తూ ఉంటే మీ మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో, మీలో ఎంత శాంతి కలుగుతుందో మీరే స్వయంగా అనుభూతి చెందుతారు. భగవాన్ రమణ మహర్షి బోధనలు మన జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, స్నేహితులతో షేర్ చేయండి, మరియు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.